హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి దౌర్జన్యం చూసాం. నిన్న నుంచి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను ఈ అంశానికి సంబంధించి. కూటమి నేతలు డిప్యూటీ మేయర్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంటిపైకి వెళ్ళి ఆ ఇంటిని కూల్చేశారు. ఆయనకు అనుచరులుగా ఉన్న మరికొంతమంది ఇళ్లను కూడా కూల్చేశారు, అక్రమ నిర్మాణాల పేరుతో, అనుమతులు లేవనే పేరుతో. వీటిని అడ్డుకోవడానికి వెళ్ళిన మేయర్ని, తిరుపతి మొదటి మహిళని అవమానించేలాగా కార్పొరేషన్ అధికారులు బిహేవ్ చేశారు. సో అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చేయొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఏ నిర్మాణమైనా కూల్చివేయడానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటాయి. వేటిని కూడా ఫాలో అవ్వకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కారణాలతో దాన్ని కూల్చివేయడాన్ని తప్పుపడుతూ వీడియో చేశాను. అక్కడ ఒక బీసీ మహిళ మేయర్గా ఉంటే ఆమెను అవమానిస్తూ కార్పొరేషన్ అధికారులు బిహేవ్ చేశారు అనేది వీడియో కూడా చూపించారు. సో ఈరోజు ఎన్నిక జరగాల్సి ఉంది. ఈరోజు ఎన్నిక సందర్భంగా అక్కడకు చిత్తూరు చేరుకున్న వైసీపీ కార్పొరేటర్లను హోటల్ గదిలో అర్ధరాత్రి 12:30, 1 గంటకు హోటల్ గది దగ్గరికి వెళ్ళి వాళ్ళను బెదిరించి తమ వైపు లాక్కొని తమతో పాటు కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి అడ్డుకున్నారు. తమ కార్పొరేటర్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించి వాళ్ళని ఎన్నికలు జరిగే ప్రాంతానికి తీసుకొస్తున్న సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్న బస్సు పైన తెలుగుదేశం పార్టీ నాయకులు అటాక్ చేసి బస్సు అద్దాలను పగలగొట్టి ఆ బస్సులో నుంచి కార్పొరేటర్లని బయటికి తీసుకెళ్లారు, కిడ్నాప్ చేశారు, దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు చూసాం. సినిమాల్లో మాత్రమే మనం ఈ తరహా దృశ్యాలను చూస్తూ ఉంటాం. అటువంటి సినిమా దృశ్యాలు ఈరోజు తిరుపతి వాసులు చూశారు లైవ్లో. కార్పొరేటర్లు వస్తున్న బస్సుని ఆపి అద్దాలు పగలగొట్టి టీడీపీ నాయకులు నేరుగా అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేసి కార్పొరేటర్ని కిడ్నాప్ చేశారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా నేను ఈ పక్కనే మీకు చూపిస్తున్నాను. అక్కడ జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు కూడా చూపిస్తున్నాను. నిజానికి తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తీసుకోవాలనుకుంటే వైసీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్ని ప్రలోభపెట్టో, భయపెట్టో వాళ్ళని తమ కూటమిలో చేర్చుకునో, వాళ్ళ పార్టీలో చేర్చుకునో, లేకపోతే వాళ్ళని తమ కోటేసేలా చేసో ఆ పీఠాన్ని తీసుకుంటూ ఉంటారు. చాలా చోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగింది అదే. వైసీపీ నుంచి మేయర్గా ఉన్న వాళ్ళు రాజీనామా చేయడం ద్వారానో, లేకపోతే వాళ్ళని బెదిరించో కూటమి చాలా చోట్ల తమ వాళ్లకు డిప్యూటీ మేయర్ పదవులను తీసుకుంది. ఒక తిరుపతిలో కూడా తీసుకునేదే. బట్ తిరుపతిలో అలా తీసుకోవడానికి సంబంధించి కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ అడ్డుకట్ట వేసింది. మెజారిటీ కార్పొరేటర్లు తమ దగ్గర నుంచి బయటికి వెళ్లకుండా అడ్డుకోగలిగింది. మెజారిటీ కార్పొరేటర్లు కూటమి ప్రలోభాలకు లొంగకుండా ఆపుకోగలిగింది. ఈ కారణంగా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మనం గెలవలేమేమో అనే ఆందోళన తెలుగుదేశం పార్టీ కూటమిలో కనపడింది. గెలవకపోతే ఎలా అనే ఒత్తిడి పైనుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనో అర్థం కాక విచక్షణ కోల్పోయి బిహేవ్ చేసింది కూటమి నాయకత్వం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో. చిత్తూరులో హోటల్ పైనకి వెళ్ళి అర్ధరాత్రి హోటల్లో మహిళా కార్పొరేటర్లు ఉన్నారని కూడా చూడకుండా అక్కడ ఒక ఎమ్మెల్యే కుమారుడు చేసిన దౌర్జన్యాన్ని చూసాం. అలాగే తిరుపతి నడి రోడ్లలో బస్సు అద్దాలను పగలగొట్టి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడాన్ని చూసాం. ఇదంతా కూడా ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు, ఆధారాలు కూడా కనపడుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా అసలు ఏమీ జరగలేదు అన్నట్టు బిహేవ్ చేస్తోంది. తిరుపతిలో ఏమీ కాలేదు అన్నట్టు చూస్తోంది. ప్రపంచానికి నీతులు చెప్తూ ఆంధ్రప్రదేశ్లో మీడియా అంటే మేమే, ప్రజల పక్షాన మేమే, ప్రజల సమస్యలు వస్తే మాట్లాడేది మేమేనంటూ గతంలో ఏదైనా ప్రభుత్వ హయాంలో తప్పు జరిగితే భూతద్దంలో పెట్టి చూపించిన వాళ్ళు తిరుపతిలో శ్రీవారి సాక్షిగా జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని మాత్రం చూపించలేకపోయారు. బట్ వాళ్ళ దౌర్జన్యాన్ని తెలుగుదేశం పార్టీ మీడియాను, ఆంధ్రప్రదేశ్లో మీడియాను చూపించకపోయినప్పటికీ శ్రీవారే అలా ఆ దౌర్జన్యం ఏంటో ప్రజలందరికీ చూసేలా చేశారు. ఆ దౌర్జన్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల చేతనే ప్రపంచం అంతా చూసేలా చేశారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ పక్కన మీకు ప్లే చేస్తున్నాను. ఒక కార్పొరేటర్, 4 కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బస్సు నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ కిడ్నాప్ అయిన 4 కార్పొరేటర్లు కూడా మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేరు, మేమంతా వేరే ప్రాంతాల్లో ఉన్నాం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ వీడియో రిలీజ్ చేశారు. ఆ 4 వీడియోలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అఫీషియల్గా మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆ 4 వీడియోల్లో ఉన్న వ్యక్తులు కూడా మమ్మల్ని టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేయలేదు అంటూ ఎవిడెన్స్ పెట్టారు. ఆ ఎవిడెన్స్ ఒకసారి చూడండి, ఏం జరిగిందో మీకే అర్థమవుతుంది. డాక్టర్ అనీష్ రాయల్, 45 కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. ఒక కార్పొరేటర్ బయట. అది నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను.
ఇక్కడ ఒకసారి వినండి మీరు. ఇంటికి తిరిగి వస్తా. నెక్స్ట్ నువ్వు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో కార్పొరేటర్ చెప్పండి అని. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. మేము వెళ్తున్నట్టు ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కార్డు రచ్చ జరుగుతూ ఉంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. ఇది అనదర్ బయట నలుగురు కార్పొరేటర్. అలా జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. ఈ నలుగురు కార్పొరేటర్లు మేము కిడ్నాప్ కాలేదు, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కిడ్నాప్ చేయలేదు అని చెప్పారు. అలా చెప్పించారని ఎందుకంటున్నానంటే ఈ నలుగురు కార్పొరేటర్లు పక్కన విజువల్లో నేను మార్క్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ నలుగురు కార్పొరేటర్లు ఎక్కడి నుంచి అయితే బైట్ రికార్డ్ చేసి పంపించారో ఆ బైట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పైన రూఫ్ ఒకటే ఉంది. ఒకటే రూఫ్ కింద కూర్చొని వాళ్ళు నలుగురు బైట్స్ పంపించారు. బట్ నలుగురు చెప్పింది నలుగురు డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నామని చెప్పారు. బంధువులు ఇంటి దగ్గర ఉన్నారని ఒకరు, ఇంకొకరు ఇంకెక్కడో బయట ఉన్నానని, ఇంకొకరు ఇంకెక్కడో బయట ఉన్నానని చెప్పారు. బట్ ఈ నలుగురు కార్పొరేటర్లు ఒకే రూఫ్ కింద ఒకే ఫోన్లో రికార్డ్ అయిన వీడియో కాదు అర్థమవుతుంది. అలా అర్థం కావడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే ఒక కార్పొరేటర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన బయట అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని ఇంకొకరు ఎవరో గైడ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకొకరు మాట్లాడండి అని. సో మీరు దౌర్జన్యం చేస్తూ తీసుకెళ్ళి వాళ్ళు కిడ్నాప్ కాలేదని వాళ్ళతోటే చెప్పించే ప్రయత్నం మీరు చేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి మీరు చేసిన ఆ ప్రయత్నాన్ని ప్రపంచం ముందు ఉంచి అడ్డంగా దొరికిపోయేలా చేశారు. మీరే కిడ్నాప్ చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియోస్ చూస్తే. ఆ వీడియోస్ని మీరే మీడియాకు ఆ వీడియోస్ ఏవి కూడా నలుగురు కార్పొరేటర్లు వాళ్ళంతటా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ కాదు. ఆ కార్పొరేటర్లు ఎవరు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్న వీడియోస్ కావు. ఆ కార్పొరేటర్లు ఎవరు వాళ్ళ బంధువుల ద్వారా బయటకు వచ్చిన వీడియోలు కాదు. ఆ కార్పొరేటర్లకు సంబంధించిన స్నేహితుల ద్వారా వచ్చిన వీడియోలు కాదు. ఈ 4 వీడియోలు కూడా ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూపుల్లో మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అయ్యాయి. ఏంటి దీని అర్థం అంటే మీరే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అందరిని ఒకే దగ్గర పెట్టి ఒకే రూఫ్ కింద వీడియో రికార్డ్ చేసి బయటకు పంపించారు. మేము కిడ్నాప్ చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత కక్కుర్తి ఎందుకు? 6 నెలలు ఉంది ఇంకా పదవి సరిగ్గా. పైగా 164 స్థానాలతో మిమ్మల్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. తిరుపతిలో ఎమ్మెల్యే మీరే. అక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా. అక్కడ మీ అధికారానికి వచ్చిన ఇబ్బంది లేవు. ఇప్పుడు ఓ డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ స్థాయిలో బెదిరింపులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీసులు ఏం చేస్తున్నట్లు? చిత్తూరులో రాత్రి ఆ కార్పొరేటర్లు బస చేసిన హోటల్ పైన దాడులు జరుగుతుంటే అక్కడ ఏం జరిగిందో ఘర్షణ వీడియోస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఈరోజు ఎలక్షన్ ఉందని తెలిసిన తర్వాత, తిరుపతిలో ప్రత్యేకమైన 144 సెక్షన్ అమల్లో ఉన్న తర్వాత తిరుపతిలోకి ఎంటర్ అవుతున్న బస్సు పైన అటాక్ చేసి బస్సు అద్దాలు పగలగొట్టి అక్కడి నుంచి మనుషులను తీసుకెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నట్టు పోలీసు అధికారులు? ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? కొత్త రాజకీయం, అద్భుతమైన రాజకీయం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఈ రకమైన ప్రజాస్వామ్యానికి అవమానం, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నట్లు? ఎందుకు నిద్ర నటిస్తున్నట్లు? భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏం చేస్తున్నట్లు? సో ఈ వీడియోలు రిలీజ్ చేయడం ద్వారా అడ్డంగా దొరికిపోయారు. మీరే తప్పు చేశారనే విషయం అర్థమవుతోంది. మీరే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారనే విషయం అర్థమవుతోంది. ఎవరైనా వాళ్ళు కిడ్నాప్ కాలేదని చెప్తున్న సందర్భంలో వాళ్ళు కిడ్నాప్ అయ్యారనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. ప్రధానంగా పార్టీలో, మీడియాలో, మిగతా వాళ్ళలో కాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. మా వాళ్ళ పైన బస్సు పైన గొడవ జరిగింది, ఏం జరిగిందో ఏంటో, ఏమైపోయారో అని వాళ్ళ కుటుంబ సభ్యులను అడ్రస్ చేస్తూ కదా మాట్లాడతారు. కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన పడకండి, నేను బాగానే ఉన్నాను, ఎక్కడో ఉన్నానని చెప్తారు కదా. పైగా వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏందో ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. కుటుంబ సభ్యులందరికీ ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. మాట్లాడే అవకాశం ఉంది కదా. సో ఈ రకంగా బెదిరింపులతో, ప్రలోభాలతో పదవులు తీసుకోవాలనే ఆలోచన, అటువంటి ప్రయత్నం కూటమి నేతలు చేస్తూ రావడం. మిగతా చోట్లంటే ప్రలోభ పెట్టారు, ఓట్లు వేశారు, డిప్యూటీ మేయర్లు అయిపోయారు. బట్ ఇక్కడ బలవంతంగా చేసే ప్రయత్నాన్ని రాజకీయ పార్టీల కంటే కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అడ్డుకుంటున్నారనే విషయం అర్థం చేసుకోండి. రేపు ఎన్నిక జరగాల్సి ఉంది, రేపటికి పోస్ట్పోన్ అయింది. సో ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన సీరియస్గా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కార్పొరేటర్ల అభిప్రాయానికి భిన్నంగా బలవంతంగా బుల్డోజ్ చేస్తూ ఏదో చేస్తామని మీ ప్రయత్నాల్ని ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అడ్డుకోవాలని కోరుకుందాం. ఈ రకమైన తప్పుడు వీడియోలు పెట్టి అడ్డంగా దొరికిపోయి ఇంకా బుకాయించాలనే మీ ప్రయత్నాన్ని తిరుపతి ప్రజలు ఖచ్చితంగా హర్షించరు.